వరంగల్ జిల్లా మామ్నూరులో విమానాశ్రయం నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషి ఫలించింది. మామ్నూరు విమానాశ్రయం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు ఉత్తర్వులు ఇచ్చారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి 150 కిలోమీటర్ల పరిధిలో మరో విమానాశ్రయం ఉండకూడదని గతంలో జీఎంఆర్ సంస్థతో ఒప్పందం ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు జీఎంఆర్తో ప్రత్యేకంగా చర్చలు జరిపారు. ఎట్టకేలకు ఆ సంస్థ అంగీకారం తెలపడంతో మామ్నూరు విమానాశ్రయం పనులు చేపట్టేందుకు పౌర విమానయాన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆ మంత్రిత్వ శాఖ కార్యదర్శి అమిత్ కుమార్ ఝా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ కు లేఖ రాశారు. ఆ లేఖను రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ కు జత చేశారు. ఈ విషయాన్ని రోడ్లు భవనాల శాఖ కార్యాలయం కూడా ధృవీకరించింది. వరంగల్లోని మామ్నూరులో ఎయిర్పోర్ట్ను అభివృద్ధి చేసి అక్కడి నుంచి కార్యకలాపాలు ప్రారంభించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు లేఖలో అమిత్ కుమార్ ఝా పేర్కొన్నారు. హెచ్ఏఎల్ తన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశంలో మామ్నూరు విమానాశ్రయానికి అడ్డంకిగా ఉన్న 150 కిలోమీటర్ల నిబంధన నుంచి తప్పుకుంటూ ఇచ్చిన నిరభ్యంతర పత్రాన్ని కేంద్రం ఇప్పుడు ఆమోదించిందని తెలిపారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పంపిన లేఖలను కూడా ప్రస్తావించారు. ఈ ఎయిర్పోర్ట్ అభివృద్ధికి కావలసిన 253 ఎకరాల అదనపు భూమిని ఏఏఐకి అప్పగించేందుకు తెలంగాణ ప్రభుత్వం గతంలోనే 205 కోట్లను విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇక ఇది ఇలా ఉంటే మామ్నూరులో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి శంషాబాద్లోని విమానాశ్రయ సంస్థ నిరభ్యంతర పత్రం ఇచ్చేందుకు సిద్దమైందని పేర్కొంటూ ఆంధ్రజ్యోతి గత ఏడాది అక్టోబర్ 25న మామ్నూరుకు మోక్షం శీర్షికన కథనాన్ని ప్రచురించింది.